మనము ఆళ్వార్ల సూక్తులు తెలుసుకుంటున్నాము. అయితే పన్నిద్దరు ఆళ్వార్లలో కొంతమంది ఆళ్వార్లు మన తిరుమల క్షేత్రం గురించి, దాని యొక్క మహత్యాన్ని గురించి పాసురాల రూపంలో తెలియజేసినారు. మరి వాటిని మనము తెలుసుకుంటూ ఉన్నాము గత కొన్ని రోజులుగా, మధ్య మధ్యలో వీలున్నప్పుడు. అయితే మరి ఈరోజు కూడా నమ్మాళ్వార్లు, గోదాదేవి ఈ తిరువేంగడత్తాన్ అంటే ఈ తిరుమల క్షేత్రం గురించి ఏం చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపదే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనకు తిరుమల క్షేత్రం అంటే కలియుగం వైకుంఠము. మరి దాని గురించి ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం మనం. కులశేఖర ఆళ్వార్లు ఏం చెప్పిండ్రు, ఇంకా వేరే ఆళ్వార్లు ఏమేం చెప్పారు అనేది తెలుసుకున్నాం. అనంత ఆళ్వాన్ ఏం చేశారు అనేవి మనము ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. అయితే గోదాదేవి తిరుప్పావై మనం ప్రతి సంవత్సరం చేసుకుంటాం కదా. ఆ గోదాదేవి నాంచియార్ తిరుమై అనే దివ్య ప్రబంధాన్ని రాసింది. అంటే 143 పాసురాలను. ఆమె ఆ స్వామి యొక్క కృపాకటాక్షాలు తన మీద పడేలా చెయ్యి అని తిరుమల కొండలలో విహరించే మేఘాలకు దూతగా పంపించిందట. అంటే అటువంటి మహత్ కార్యానికి ఉపయోగపడిన అక్కడ మేఘాలు కూడా అంత పవిత్రమైనవి అన్నమాట. ఆ గోదాదేవి మేఘ సందేశం పంపించిందట పెరుమాళ్ళకి, తన కటాక్షాన్ని చూపించమని. అట్లాంటి వెంకటపతితో తనను కలుపుమని ప్రార్థించిందట మేఘాలను. మనకు మేఘ సందేశం అని ఒక సినిమా ఉంటుంది కదా, అట్లా మేఘ సందేశాన్ని ఈ తిరుమల కొండలలో ఉండే మేఘాలకు ఆమె ఈ సందేశాన్ని తెలియజేసిందట, ప్రార్థించిందట. దాంట్లో ఏముంటుందంటే వేంగడవర్క్ ఎన్నై విధికిట్రియే అంటే నువ్వు ఆ వెంకటేశ్వరుడికి తెలియజేయి అని చెప్పిందట. మరి అంతటి విశేషమైన అంటే చెట్లు, పుట్టలు, నదులు, జలాలు అన్నిటి గురించి తెలుసుకున్నాం కదండి మనము. ఇప్పుడు మేఘాలు అక్కడ ప్రసరించే తిరిగే మేఘాలు కూడా అటువంటి కైంకర్యం చేసినాయి అన్నమాట, పెరుమాళ్ళ కోసం ఉపయోగపడ్డాయి. మరి అదేవిధంగా నమ్మాళ్వార్లు చెప్పిండ్రట. ఏమని చెప్పిండ్రు? తమ విశిష్టమైన పాశురాలు శ్రీనివాసుని పాదాల చెంత శరణాగతి ఏ విధంగా చేయాలి అనేది తెలియజేసిండ్రట. ఆ పాశురాన్ని చదువుదాం. పాశురము తమిళంలో ఉంటుందండి. అగలగిల్లేన్ ఇరయ్యుమెన్రు అలర్ మేల్ మంగై ఉரை మార్బా நீகரில் புகழாய் உலகம் மூன்றுடையாய் என்னை ஆழ்வானே நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழொன்றில்லா அடியேன் உன் அடிக்கி అమరుండు పుగుందేనే. ఇది పాసురం అండి. దీని అర్థము, స్వామి శ్రీనివాస, నీవు 3 లోకాలను సృష్టి చేసినావు, వాటిని కాపాడుతున్నావు. నీ కీర్తి, శక్తి, సౌందర్యము, దయాది గుణాలు ఇతరులతోని పోల్చలేము. ఇంకా ఎవరికి కూడా ఇటువంటి సరిపోవు. మరి నీకే అలాంటి గుణాలన్నీ కలిగి ఉన్నావు. క్షణకాలమైన నిన్ను ఎడబాసి ఉండలేనట్టి జీవులను పరమాత్మునితో కలపడానికి
మరి పురుషకారత్వంతో వ్యవహరించే దివ్యమాత శ్రీదేవి. మరి ఆ మాతను వక్షస్థలంలో సదా వసింపజేసుకుంటావు. అలా చేసుకొని శ్రేయపతివి అయ్యావు కదా నువ్వు. నీవే తప్ప వేరే గతి నాకు లేదు. ఇతర ఫలాలను ఆశించక నేను నీ దాసుడను, నేను నీ తిరుచరణాలను ఆశ్రయించి వచ్చాను, నాకు ఇంకేమీ అవసరం లేదు అని శరణాగతి చేస్తున్నారట నమ్మాళ్వార్లు. ఈ పాసురానికి అర్థం అదనమాట. అయితే ఆళ్వార్ల పూర్వీకులు ఆ తిరుమల దేవుని తమ కులదైవంగా పూజించేవాళ్ళట. మరి ఆ సాంప్రదాయంతోనే ఆళ్వార్లు కూడా స్వామిని కొలుస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. మరి ఎలా అంటే 1000 సూర్యుల ప్రకాశంతో తళతళ మెరిసే నీలపు రత్నం వలె ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. నీలం రంగులో ఉంటారు కదా స్వామి. మరి ఆ దివ్యమంగళ శరీర కాంతేమో నీలం రంగులో మెరుస్తుంది కదా, నేత్రాలేమో ఎర్రని తామర పుష్పాల వలె ఉన్నాయట. మరి ఆ గోవిందుడే, ఈ గోవిందుడే ఆనాడు గోవర్ధనగిరిని తన వేలితో పైకెత్తి పట్టుకున్నాడు కదా, ఆ నంద ప్రజలను రక్షించాడు కదా, అతడే త్రివిక్రముడుగా ముల్లోకాలను 2 అడుగులతో కొలిచినాడు కదా. ఆ పరమాత్ముడే ఈ పుణ్యగిరిలో నిలబడి మనపై తన కరుణను వెదజల్లుతున్నాడు. మరి అటువంటి స్వామి యొక్క పాద పద్మాలే మనకు శరణ్యాలు. మరి అందుచేత శరణాగతి చేయవలెను అందరూ కూడా. ప్రభు శ్రీనివాసుని భక్తితో కొలవండి, ఆ శ్రీనివాసుని శరణాగతి చేయండి అని స్వామి నమ్మాళ్వార్లు మనకు ఉపదేశాన్ని ఇచ్చారు ఈ పాసురం ద్వారా. ఎంత గొప్పగా ఉందండి. ఇలాంటి శరణాగతి చేసినప్పుడు ఆ స్వామి మనము శరణాగతి చేసుకోవడానికి మనకు సౌలభ్యం కోసమే ఈ తిరుమలగిరి మీద వచ్చి వెలిసాడు అని చెప్తారనమాట. అంతా సౌలభ్యము. అక్కడెక్కడో వైకుంఠం నుంచి ఆ స్వామి మన భూమి మీదకి మన దగ్గరికి వచ్చినా కూడా మనం శరణాగతి చేసుకోలేకపోతే ఎలాగా. కాబట్టి అందరూ శరణాగతి చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.